హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించిన స్కెడ్యూల్ మనకి ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఆ స్కెడ్యూల్లో కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాన్ని మరలా రివైజ్ చేస్తూ మనకి లేటెస్ట్ స్కెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ నేను రివైజ్డ్ స్కెడ్యూల్ ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో టోటల్ గా 4 రౌండ్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. ఫస్ట్ రౌండ్ తీసుకున్నట్లయితే సీట్ మ్యాట్రిక్స్ ని వాళ్ళు రిలీజ్ చేయడానికి 14th ఆగస్ట్ టు 16th ఆగస్ట్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ డేట్స్ మధ్యలో మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఏ ఏ కాలేజెస్ లో ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది ముందుగా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా ఉంటుంది, కంటిన్యూషన్. ఆ తర్వాత పేమెంట్. ఈ 3 స్టెప్స్ ని కంప్లీట్ చేయడానికి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ రిలీజ్ చేసిన దానిలో 14th ఆగస్ట్ నుండి 21st ఆగస్ట్ అని ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు రివైజ్ చేసి కరెక్ట్ చేసి 20th వరకు మాత్రమే డేట్ ఇవ్వడం జరిగింది. సో 20 ఆగస్టు 2024 మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మనకి ఈ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, పేమెంట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఒకవేళ పేమెంట్ లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే అలాంటి స్టూడెంట్స్ కి 3 PM వరకు కూడా యాక్సెసిబిలిటీ ఇచ్చారు. అయినా సరే మీరు 12 గంటల లోపు ఈ ప్రాసెస్ ని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ 16th ఆగస్ట్ టు 20th ఆగస్ట్ అప్ టు 11:55 PM అన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మందికి అంటే ఇక్కడ డేట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి అని తెలియటం లేదు. మనకి రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, పేమెంట్ ఏమో 14th నుండి స్టార్ట్ అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్ 16th నుండి స్టార్ట్ అవుతున్నాయి. దీని అర్థం ఏంటంటే మీరు ఈ స్టార్టింగ్ స్టెప్స్ అన్ని కూడా చేసుకొని రెడీగా మీరు వెబ్ ఆప్షన్స్ కి వెయిట్ చేయొచ్చు. అంటే 14th, 15th ఓన్లీ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, పేమెంట్ చేసుకొని 16th మీరు వెబ్ ఆప్షన్స్ మరలా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు అలా కాదు, మేము అన్ని ఒకే రోజు పెట్టుకుంటాము అంటే 16th మీరు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, పేమెంట్, వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అర్థమైంది కదా? ఈ పాయింట్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది చాలా మందికి. సో దీనిలో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదండి. రిజిస్ట్రేషన్ కి ఒక 2 days ముందుగానే స్టార్ట్ చేస్తారు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు 16th నుండి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, లేదా 16th నుండి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని మీరు ఫినిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాయిస్ లాకింగ్ ఇచ్చారు. చాయిస్ లాకింగ్ మీరు చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి ఎవ్వరు కూడా పట్టించుకోవద్దు దయచేసి. చాయిస్ లాకింగ్ అనేది మీరు పూర్తిగా మర్చిపోండి, అసలు లాక్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఒకవేళ లాస్ట్ మినిట్ లో ఏదైనా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి అనిపిస్తే అప్పుడు మరలా మార్చుకునే అవకాశం ఉండదు. ఒకసారి లాక్ చేస్తే మీరు లాక్ చేయకపోయినా సరే ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆగస్టు 20వ తారీఖున 11:55 అందరివి కూడా లాక్ అయిపోతాయి, ఆటో లాక్ అయిపోతాయి. మీరు చేయాల్సిన అవసరం లేదు, కంప్యూటర్ లాక్ చేసేసింది. కాబట్టి దయచేసి ఈ లాకింగ్ మాత్రం ఎవరు ముట్టుకోవద్దు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా సాఫ్ట్వేర్ లో రన్ చేస్తారు. రన్ చేసి ఏ స్టూడెంట్ కి ఏ కాలేజ్ లో అవకాశం వచ్చింది అనేది వాళ్ళు ట్రయల్స్ వేసుకొని చూసి ఎక్కడైనా ఎర్రర్స్ వస్తున్నాయా అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత రిజల్ట్ 23rd మీకు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్. సీట్ వచ్చిన వెంటనే మీరు 24th కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చి 29th వరకు ఇచ్చారు. మీరు రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళాలి. వాటితో పాటు ఒక 2 sets జిరాక్స్ కాపీస్ అన్ని సర్టిఫికెట్స్ కి తీసుకుని వెళ్ళండి. వాటితో పాటుగా ఒక 15 to 20 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుని వెళ్ళండి. అంతేకాకుండా ట్యూషన్ ఫీ కూడా తీసుకుని వెళ్ళాలి. ట్యూషన్ ఫీ అంటే సుమారుగా మీకు ఒక 15,000 వరకు ఉండొచ్చు. అది కూడా మీకు ఆ కాలేజ్ వాళ్ళు చెప్తారు ఎంత కట్టాలి అనేది. ఆ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ డేటా బై ఇన్స్టిట్యూట్స్ అన్నారు. అంటే ఈ 29 ఆగస్టు డేట్ తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అవ్వలేదు, ఆ లిస్ట్ ని వీళ్ళు ఎంసీసీకి పంపిస్తారు అన్ని కాలేజెస్ వాళ్ళు. ఈ లిస్ట్ సెకండ్ ఫేజ్ కోసం రెడీ అవుతుంది. కాబట్టి ఇలా మీరు ఇచ్చినటువంటి డేట్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదే మాదిరిగా రిమైనింగ్ ఫేజెస్ లో కూడా ఉంటుంది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, అలాగే పేమెంట్ కి ఇంతకుముందు 8 days ఇచ్చారు, ఇప్పుడు కేవలం 7 days మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఆగస్టు 20వ తారీఖు వరకు మాత్రమే ఇచ్చారు కాబట్టి. ఇదొక్కటే చేంజ్ అండి, మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి. క్లియర్? అలాగే ఇక్కడ మీరు సెకండ్ ఫేజ్,
నెక్స్ట్ థర్డ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. ఈ 4 phases కు సంబంధించిన డేట్స్ అన్ని కూడా ఒక నోట్బుక్ లో రాసి పెట్టుకోండి, మర్చిపోకుండా ఉంటారు. ఎందుకంటే ఇన్ని డేట్స్ గుర్తుంచుకోవడం చాలా కష్టం ఎవరికైనా సరే. సో ఎప్పుడు ఏ రౌండ్ స్టార్ట్ అవుతుంది అనేది జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఒక విషయం ఏంటి అంటే, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రమే మీకు ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ ఉండిద్ది. అదేంటంటే ప్రతి రౌండ్ లో కూడా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. సెకండ్ రౌండ్ లో ఉండిద్ది, థర్డ్ రౌండ్ లో ఉండిద్ది, అలాగే ఫైనల్ రౌండ్ లో కూడా ఉండిద్ది. ఎందుకు అంటే ఒకవేళ కానీ ఫస్ట్ రౌండ్ లో చేసుకోవటం మర్చిపోయినా, లేదు మాకు రాదులే అని వదిలేసిన, ఒకవేళ తర్వాత చేసుకోవాలి అనిపించినా, అలాంటి వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి రౌండ్ లో కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఫెసిలిటీ ఇచ్చారు. ఒకవేళ కానీ మీరు ఏదో ఒక రౌండ్ లో కానీ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే, ఫస్ట్ రౌండ్ లో కానీ సెకండ్ రౌండ్ లో కానీ థర్డ్ రౌండ్ లో కానీ ఒకసారి చేసుకొని ఉంటే మరలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాస్ట్ రౌండ్ లో మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. లాస్ట్ రౌండ్ లో రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మీకు ప్రాస్పెక్టస్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఈ డేట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. క్లియర్? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.